నిర్మాణ రంగంపై కూటమి సర్కార్ ఫోకస్ పెట్టిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వ హయాంలో ఈ రంగం అధ్వానంగా మారితే తాము అధికారంలోకి రాగానే రాష్ట్ర పునర్నిర్మాణాన్ని ప్రారంభించామన్నారు. అలాగే గుంటూరులోని చేప్రోలు హనుమయ్య మైదానంలో నరేట్కో ప్రాపర్టీ షోను సీఎం ప్రారంభించారు. నిర్మాణ రంగానికి ప్రభుత్వం మద్దతు ఉంటుందని, టెక్నాలజీని వినియోగించుకుంటూ మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ది చేయాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. రాష్ట్రంలో నిర్మాణ రంగం రూపొందుకోవాలి. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు. అవసరమై దేశం అంతా స్టడీ చేయండి. బెస్ట్ పాలసీ తీసుకొచ్చి నిర్మాణ రంగంలో ఉండే ప్రతి ఒక్కరూ శభాషనాలి. భారతదేశంలో ఎవరైనా అడాప్ట్ చేసుకోవాలంటే మన పాలసీ అడాప్ట్ చేసుకోవాలని చెప్పాను. కన్స్ట్రక్షన్కు సంబంధించిన రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా సింప్లిఫై చేసేదిగా ముందుకు పోతున్నాం. ఫైనల్ గా మీరు ఒకసారి చూస్తే బెస్ట్ గైడ్ లైన్స్ ఇవ్వడమే కాదు, భవిష్యత్తులో కూడా ఒకటి హామీ ఇస్తున్నా. వేరే స్టేట్ ఎక్కడైనా మాకంటే బాగా చేస్తే అవి కూడా తీసుకురండి, దాన్ని కూడా అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. నేను ఒక ట్రాన్స్పరెంట్ గా ముందుకు పోతాం. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తూనే ట్రాన్స్పరెంట్ గా ముందుకు పోయే బాధ్యత మాది. మొత్తం టెక్నాలజీ అయితే పర్ఫెక్ట్ గా వచ్చింది. సెటిలైట్ వచ్చింది, డ్రోన్స్ వచ్చాయి, సీసీటీవీ కెమెరాలు వచ్చేసాయి. నేను అందరికంటే ముందుంటాను. ఐఎమ్ టాకింగ్ నౌ డీప్ టెక్నాలజీ మాట్లాడుతున్నాను. ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఒకసారి ఈ టెక్నాలజీని కానీ కరెక్ట్ గా అనుసంధానం చేసుకుని ఇప్పుడు నిర్మాణ రంగాన్ని కూడా చూస్తున్నాను. నూతన వరవళ్లకు శ్రీకారం చుట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకుంటున్నారు. కొత్త కొత్త క్రియేటివిటీ పెట్టి మీ కస్టమర్స్కి ఎలాంటి మెరుగైనటువంటి క్రియేటివ్ సర్వీసులు ఇవ్వాలనో మీరు ఆలోచించే పరిస్థితికి వచ్చారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అయితే ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తున్నాం. నిన్నటి వరకు పడుకున్న మిమ్మల్ని అందరినీ లేచి కూర్చొని పెట్టాం. ఇంకా మీరు నడవాలి, నడిచిన తర్వాత పరిగెత్తాలి. ఇంకా ఆ స్టేజ్కి రాలేదు. ముందు రాష్ట్రానికి ఆక్సిజన్ లేకుండా వెంటిలేటర్ పైన ఉంటే ఇప్పుడిప్పుడే వెంటిలేటర్ తీసి కొద్దిగా ఆక్సిజన్ ఇచ్చి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. కొన్ని పనులు నేను చూస్తున్నాను. చెడు పని చేయాలంటే చాలా సులభం, చెడగొట్టాలంటే కూడా చాలా సులభం. ఒక మంచి పని చేయాలంటే చాలా కష్టం. నేను ఈరోజు మీరు చూస్తే ఉచితంగా ఇసుక ఇవ్వాలి అని ఆలోచించాను. అంత మునుపు మొత్తం మొనోపలీ చేసి ఇల్లీగల్గా తవ్వి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఉచిత ఇసుక ఇస్తానంటే నాకు కొన్ని సమస్యలు వచ్చాయి. నేను ఒకటే చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో ఉచిత ఇసుక ఇస్తాన్నాం, ఫ్రీ శాండ్ ఇస్తాన్నాం, ఎవరు వచ్చినా వదిలిపెట్టనని చెప్పి ఇప్పటికే చాలా వరకు సక్సెస్ అయ్యాం. అక్కడక్కడ ఇంకా అసాంఘిక శక్తులు కానీ స్వార్థపరులు కానీ వచ్చి ఇలాంటి పనులు ఇంకా అక్కడక్కడ చేసే పరిస్థితి వస్తున్నారు. దానికి కూడా ఆల్ కలెక్టర్స్కి ఆదేశాలు ఇచ్చాం.